హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసం ప్రారంభమయ్యి మొన్న పౌర్ణమికి 15 రోజులైతే కంప్లీట్ అయిపోయిందండి. దీని ముందు వచ్చిన ఆషాఢ మాసంలో ఎక్కడ ఒక ఫంక్షన్ ఉండదు, ఒక పూజ ఉండదు, ఒక పునస్కారం ఉండదు, అంటే స్పెషల్ పూజలు అవేమీ ఉండవు. అలాగే శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదంలో కూడా అన్లెస్ ఎమర్జెన్సీ ముహూర్తాలు, పెట్టుడు ముహూర్తాలు తప్పితే 90% జనరల్గా ఏ ఫంక్షన్స్ ఉండవు. సో రెండిటికి మధ్యలో వచ్చిన శ్రావణ మాసంలో అబ్బా ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, లేకపోతే ఇంకా ఏమైనా మీరు ఒక శుభకార్యం అన్న తర్వాత ఈ శ్రావణ మాసాన్ని ఫస్ట్ అంటే సెకండ్ హాఫ్లో వచ్చిన శ్రావణ మాసంలో పెట్టింది పేరు. అలాగా ఇంకా అయితే 15 రోజులు, ఈరోజుకి ఆగస్టు 15 రోజులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ అప్పుడే 4 ఫంక్షన్స్ అయితే మాకు తగిలేయండి. ఏంటి, అపార్ట్ ఫ్రమ్ మన రెగ్యులర్ వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఇవేమీ కాకుండా 4 కార్యక్రమాలు జరిగాయి మాకు. ఫంక్షన్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరివైతే వాళ్ళవి. ఆల్రెడీ మొన్న రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్లో మీకు 2 చూపించాను కదండి మేము అటెండ్ అయినవి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 2 ఫంక్షన్స్ అటెండ్ అయ్యాం. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఏంటంటే వన్ ఆఫ్ ద అకేషన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి, అలాగే నైబర్ కమ్ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం. చూసేద్దామా మరి, రండి. వర్కింగ్ డేస్లో మ్యారేజెస్ అంటే చాలా కష్టం అండి మేనేజ్ చేయడం. బట్ ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మా మేనేజర్ని కొంచెం పర్మిషన్ అడిగి ఎర్లీ లాగిన్ ఎర్లీ లాగౌట్ రిక్వెస్ట్ చేశానండి. ఓకే చెప్పారు. సో నేను ఈవినింగ్ 7:30కి అట్లాగా వర్క్ వైండప్ చేసేసి స్టార్ట్ అయ్యామండి. ఒక్కదాన్నే 20 కిలోమీటర్స్ అవతల వెళ్ళడం అని మా మదర్ని కూడా రమ్మన్నాను. సో ఇద్దరు రెడీ అయ్యి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి మాకు సర్ప్రైజ్ ఏంటంటే, ఎవరైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తారు, బట్ ఇక్కడికి వెళ్ళేటప్పటికల్లా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండి, వాళ్ళ పోస్ట్ వెడ్డింగ్ షూట్ అన్నట్టు ఒక సర్ప్రైజ్గా మంచి ఒక డాన్స్ పెట్టారు. చాలా 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 బాగుంది, బాగా ఎంజాయ్ చేశామండి. అది అవ్వగానే చూడండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంట్రీ. వాళ్ళు యాక్చువల్గా ఇంత గ్రాండ్గా చేయరు, అంత పద్ధతికి పద్ధతులు ఎక్కువ ఉంటాయి, కానీ వీళ్ళు ఒక స్టెప్ అహెడ్ తీసుకొని గ్రాండ్ కమ్ పద్ధతిగా చేశారండి. ఈ మ్యారేజ్కి మా కొలీగ్స్ అంటే నా ఫ్రెండ్ ఏంటంటే నా ఎక్స్ కంపెనీ కొలీగ్ అనమాట, వెరీ క్లోజ్ టు అవర్స్, చాలా లాంగ్ రిలేషన్షిప్, ఆల్మోస్ట్ 10 years రిలేషన్షిప్ అనమాట మా అందరిది ఫ్రెండ్షిప్. సో అందుకని క్లోజ్ ఫ్రెండ్ కూతురు అన్నారు కాబట్టి చాలామంది బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారండి. ఇగోటండి మొత్తం మా ఫ్రెండ్స్. ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు. మా అబ్బాయి ఏజే కాబట్టి నాకు చాలా క్లోజ్ అనమాట తిను. అలాగే ఇతను మా అన్నయ్య వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అండి. ఆల్మోస్ట్ 20 years తర్వాత మమ్మల్ని చూడడం అంట అయినా బాగా గుర్తుపట్టి వచ్చి పలకరించారు. సో ఇదేటండి మా ఎక్స్ కంపెనీ స్టాఫ్, అందరూ మా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. చాలా చాలా బాగా జరిగిందండి పెళ్ళి. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చినా కూడా మంచిగా టైం స్పెండ్ చేశారు అని. ఇంకా మాకు ఆడవాళ్ళు కలిస్తే మీకు తెలియదు ఏముందండి, ఇదిగో అనూస్ సిస్టర్స్ పోజెస్, ఇప్పుడు ఈ మధ్య వస్తున్న కిసిక్ పోజ్ అట, అదొక పోజ్, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. డెకరేషన్ అవి కూడా చాలా బాగా చేశారు. అండ్ మాలో గంపలో కూర్చోబెట్టి పెళ్లి కూతురుని తీసుకురావడం ఒక ఆనవాయితీ అండి. సో అదిగో అలాగా అమ్మాయిని రెడీ చేశారు. పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ 1:32 అయింది. మళ్ళీ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే లాగిన్ అయిపోయాము. ఆ నెక్స్ట్ డే ఇమీడియట్గా నైబర్ కమ్ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళకి హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అండి. సో కొంచెం మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకొని అక్కడికి కూడా అటెండ్ అయ్యాము. వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఇది బాగా నచ్చిందండి. దశావతారాలట, దాంట్లో మళ్ళీ శంకు చక్రాలు కలిపి ఆ 12ని అట్లాగా ఆర్ట్లా చేశారు. వాళ్ళు న్యూ హౌస్ అండి, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. సో ఇంక వస్తున్నది ఏంటనుకున్నారు, లాంగ్ వీకెండ్, ఫ్రైడే సాటర్డే సండే కదండి. మేము ఊటీ ట్రిప్ ప్లాన్ చేసాం మా ఫ్రెండ్స్ అందరూ. సో త్వరలో ఆ వీడియో కూడా మీకు రిలీజ్ చేస్తాను. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. జై హింద్. ఉంటానండి.